ఇంకా ప్రభుత్వం స్పందిస్తలేదు, మీరు అలర్ట్ కావాలి, ఇది మెడ మీద కత్తి ఉందని చెప్పేసి చాలాసార్లు మాట్లాడిండు. ఆయన కూడా స్పందించలే. మళ్ళీ 6వ తారీఖు నాడు జూన్ 6 నాడు కూడా దుబ్బాకలు పెట్టిండ్రు, ఇదే రిపీట్ చేస్తుండ్రు ప్రభుత్వం మొద్దునిద్ర లేవని. దాని తర్వాత ఇక మొద్దునిద్ర లేస్తట్లేదని చెప్పేసి మా హరీష్ రావు గారు ఒక బనకచెర్ల మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేశారు. అది బాహ్య ప్రపంచాన్ని మొత్తానికి కూడా అర్థమైంది ఇక్కడ నష్టం జరుగుతుందని చెప్పి. అప్పుడు ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను ఉత్తమ్ కుమార్ గారు చూసినట్టుండు, ఇమ్మీడియట్గా మళ్ళీ అలర్ట్ అయ్యి మళ్ళీ ఆయన మళ్ళొక్క పాత లెటర్ రాసి నేను రాసిన అని చెప్పి చూస్తున్నాడు. నేను ఒక్కటి చెప్తున్నాను, మేము మొద్దు నిద్ర లేపేదాకా మీరు లేవలేదు, ఎందుకే ఇది నిదర్శనము. నెంబర్ 2, ఈరోజు మీరు ఏం మాట్లాడినరు? మీరు మొత్తం మాటలల్లో ఏం కనబడ్డది? రోజమ్మ రొయ్యల కూర, గిద్దప్ప మీకు ఏమైనా ఆలోచన ఉందా? నేను సూటిగా ప్రశ్న అడుగుతున్నా. 2019 నాడు 2019న ఆ రోజు కేసీఆర్ గారు కూడా క్లియర్గా మెన్షన్ చేసిన, మళ్ళీ చెప్తున్నాను, 2016లో అసలు బనకచెర్ల ప్రాజెక్టు ప్రతిపాదన ఉన్నదా? 2019లో గోదావరి జలాన్ని కృష్ణకు పంపే ప్రణాళిక ఇప్పటి పోలవరం బనకచెర్ల ప్రణాళికకి ఏమైనా సంబంధం ఉన్నదా? సూటిగా మళ్ళీ మీ ప్రభుత్వం స్పందించండి. కేసీఆర్ గారు ఆ రోజు పోయినప్పుడు ఆయన మెన్షన్ చేసినప్పుడు ఆ రోజు బనకచెర్ల ప్రపోజలే లేదు కదా, బనకచెర్లకు ఉన్న కేసీఆర్ గారు టూర్కు ఏం సంబంధము అని మేము చెప్తున్నాం. 2019లో ఆనాడు నదీ మార్గంలో కృష్ణాకు నీళ్లు తరలించాలని, తద్వారా మహబూబ్ నగర్ నల్లగొండ జిల్లాలకు నీళ్లు రావాలనేది కేసీఆర్ ఆలోచన. దాని ద్వారానే 2019లో ఆ రోజు అక్కడ పోవడం జరిగింది. కానీ ఆ రోజు ఆ ప్రణాళికని ఇప్పటివరకు ముందుకు పోలే. ఆ కారణం చెప్తుర్రు, సూటిగా ప్రభుత్వం నడుతాను. ఆ రోజు 2019 నాడు బనకచెర్ల ప్రపోజల్ లేదు కదా, ఈరోజు బనకచెర్లకు ఉన్న కేసీఆర్ గారి టూరుకు ఎందుకు లింక్ పెడుతున్నంటే మీ చేతగానితనానికి నిదర్శనంగా భావిస్తున్నాం. ఈరోజు అసలు నేను ఒకటే మొదలెడుతున్నాను, ఎందుకు ఈ బనకచెర్ల కట్టుడు, ఎందుకు డౌన్ వాటర్ పోడు, ఎందుకు నీళ్ళు కిందికి పోతున్నాయి? నీ ఫెయిల్యూరే కదా. ఈరోజు మేడిగడ్డనే కరెక్ట్ కడితే గిట్ట కిందికి నీళ్ళు ఎందుకు పోతాయండి? మేడిగడ్డ పండబెట్టినవు, మేడిగడ్డను మొత్తం రిపేర్ చేయకుండా కిందికి జలాలు పోతుంటే పట్టుకోరా వాళ్ళు అక్కడ. నువ్వు మేడిగడ్డ రిపేర్ చేస్తే నీళ్ళు కిందికి ఎందుకు పోతాయండి? మేడిగడ్డ నువ్వు కట్టకుండా కిందికి నీళ్ళు పోవాలని చెప్పి కుటిల రాజకీయాలు చేసిందే నువ్వు. ఈరోజు నువ్వు మేడిగడ్డ కట్టు, బనకచెర్ల ఎందుకు కడతారు? కింద నీళ్ళు పోలవరం అన్నిటికి నీళ్ళు ఎక్కడి నుంచి పోతాయి? బనకచెర్లకు నీళ్ళు పోవాలంటే నువ్వు నిజంగానే ఇక్కడ మేడిగడ్డను కరెక్ట్ అరేంజ్ చేస్తే ఆ నీళ్ళు మనం ఎత్తిపోస్తే కింద ఇలాంటి ప్రాజెక్టులు కట్టరు. కానీ ఈరోజు కాళేశ్వరాన్ని మొత్తడంగా నీళ్ళు పోయే విధంగా చేసింది ఈరోజు ముందుకు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, మేము ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నాం, మేము బనకచెర్లను ఈరోజు ఏదైతే ఎన్విరాన్మెంట్ మరియు ఫారెస్ట్ వీళ్ళు ఇవాళ రిజెక్టేషన్ అంటే ఆ ఘనత ఈరోజు కేసీఆర్ గారు ఆదేశిస్తే హరీష్ రావు గారు వెంబడిపడి ప్రభుత్వాన్ని నిద్రలేపి ఆ యొక్క లెటర్లు పట్టడం వల్ల ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో చలనం వచ్చింది. మొండిగా కూడా పోయి ఇటువంటిగా మనం ఇయ్యొద్దని చెప్పేసి సిడబ్ల్యూసి అనుమతి తీసుకొని తర్వాత జీడబ్ల్యూడిటి అనుమతులు తీసుకొని రాండి అని ఈరోజు చెప్పడం జరిగింది. దానికి మొదటి విజయం బీఆర్ఎస్ పార్టీ. మేము సంబరపడతలేము ఇప్పటికీ. మళ్ళీ ప్రభుత్వానికి చెప్తున్నాను, ఇది సంబరం పడే కాదు, ఇంకా కత్తి వేలాడుతూనే ఉంది మన మీద, మన కత్తి వేలాడుతున్నది. అక్కడ చంద్రబాబు నాయుడు మిత్రపక్షాలు ఉన్నాడు బీజేపీ తోటి, మళ్ళీ ఈ యొక్క సిడబ్ల్యూసి అనుమతి తెచ్చుకుంటాడు, జీడబ్ల్యూటీటీ అనుమతి తీసుకొచ్చుకొని మళ్ళీ బనకచెర్ల పర్మిషన్ తీసుకొచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఇప్పటి నుంచి మీరు వెంబడి పడితే డెఫినెట్గా ఈరోజు ఇప్పటి నుంచి వెంబడితే ఆ యొక్క బనకచెర్ల ప్రాజెక్టు క్యాన్సిల్ అవుతుంది. మన వాట మనకు వచ్చిన తర్వాతనే ఆ బనకచెర్ల ప్రపోజల్ పెట్టమని చెప్పేసి కూడా చెప్తాం. కాబట్టి మీరు ఇప్పటికైనా ఆ యొక్క కత్తి వేలాడుతుంది కాబట్టి సంపూర్ణంగా ఈ యొక్క బనకచెర్ల ప్రాజెక్టు మొత్తం బ్యాన్ అయ్యేదాకా క్యాన్సిల్ అయ్యేదాకా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పోరాటం చేస్తుంది. మాకు వేరే ఆలోచన లేదు. బీఆర్ఎస్ పార్టీకి ఒకటే, కేసీఆర్ గారు ఒకటే చెప్తారు, తెచ్చిన తెలంగాణ రాష్ట్ర సస్యశ్యామలు ఉండాలి, ఈ కాంగ్రెస్ పార్టీ మేడిగడ్డ నుంచి నీళ్ళు కిందికి పంపిస్తుంది కాబట్టి మన నీళ్ళు మనకు రావాలని చెప్పేసి మళ్ళీ పోరాటం చేసే అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ దాని డీటెయిల్స్గా మన 968 గోదావరి అవన్నీ కాదు, నేను సూటిగా వాడుతున్నాను. తర్వాత ఇంకొకటి, ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మొత్తం చేసిండ్రు. ఎవరి మీద పవర్ పాయింట్ ప్రజెంట్ చేసిండండి? ప్రాజెక్టు కట్టేది కింద చంద్రబాబు నాయుడు ఏపీ. ఒక్క మాటన్న చంద్రబాబు నాయుడు ఒక్క మాటన్న అవే ప్రాజెక్ట్ కడుతున్నట్టు.
కింద పాయిరు కడుతున్న చంద్రబాబును ఒక్క మాట విమర్శించినావా? ఇంకా చంద్రబాబు పాపం ఆయనకి మాట్లాడుతున్నావు. నువ్వు విమర్శ అంతా ఇవ్వడానికి కేసీఆర్ మీద చేస్తానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టుకున్నట్టున్నావు. నువ్వు కట్టేది చంద్రబాబు నాయుడు, కట్టేది ఆంధ్రప్రదేశ్. ఈ యొక్క మొత్తం పవర్ ప్లాంట్ ట్రాన్సాక్షన్లో విమర్శ ఎక్కడ కూడా ఒక్కటి కూడా ఏపీ మీద కానీ చంద్రబాబు నాయుడు ఒక్క మాట మాట్లాడలేదు. ప్రాజెక్టు కట్టే వాళ్ళ మీద ఒక్క విమర్శ చేస్తలేడు. అంటే అర్థం ఏంటంటే నీళ్ళు పండబెట్టి పంపుతాను, నీళ్ళు తీసుకో అనే ఉద్దేశంతో ఈరోజు చేసే కార్యక్రమం ఇది. ఇది చాలా ఇబ్బందికరమైన వాతావరణం కడుతుంది. మా రాష్ట్రం ఎండిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి వెంటనే నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, మేడిగడ్డ రిపేర్ చేయండి, ఆ నీళ్ళు జలాలం ఇక్కియండి. చాలా మాట్లాడుతున్నారు కదా, ఒకటి సూటిగా ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. 40-50 సంవత్సరాలలో ఈ గోదావరి మీద కట్టిన ఒక్క బ్రిడ్జ్ పేరు చెప్పండి, మీరు ఒక్క బ్యారేజ్ పేరు చెప్పండి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు తర్వాత నీళ్లు మొత్తం కూడా ఆంధ్రాకు తరలిపోయినాయి తప్ప కానీ ఏ రోజన్నా తెలంగాణకు మనం వాడుకున్నామా? తెలంగాణకు వాడుకోవాలని చెప్పేసి ప్రప్రదంగా ఈరోజు మేడిగడ్డ కట్టి మేడిగడ్డ ద్వారా తెలంగాణ సస్యములైతే ఆ మేడిగడ్డను ఈరోజు పండబెట్టి మొత్తం తెలంగాణ ఎండబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్ఆర్ఎస్పి తర్వాత ఇంతవరకు ధవళేశ్వరంలో ఒక్క బ్యారేజ్ లేదు. బ్యారేజ్ కడితే ఈరోజు మీరు దాన్ని కుటిల చేసుకుని మళ్ళీ తెలంగాణ ఎండబెట్టే ప్రయత్నం చేసి కానీ డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన పార్టీ, తెలంగాణ ప్రజలు కాపాడే పార్టీ మా పార్టీ. మాకున్న చిత్తశుద్ధి ఈరోజు ఏ పార్టీకి లేదు. ఈరోజు వాళ్ళు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్లో క్లియర్ తెలియడం జరుగుతుంది. ఏంటంటే తెలంగాణ ఎండబెట్టే ప్రయత్నం చేస్తున్న బట్టి బీఆర్ఎస్ పార్టీ చూసి ఊరుకోదు. డెఫినెట్గా దీని మళ్ళీ పోరాటం చేసుకొని డెఫినెట్గా ఏపీ మీద ఏదైతే బనకచెర్ల పర్మిషన్ కోసం మళ్ళీ అప్లై చేసుకుంటారో ఎట్టి బస్సులో బనకచెర్ల ప్రాజెక్టు కాకుండా మా వాటా మాకు తెలియదాకా బనకచెర్ల పైన కాకుండా డెఫినెట్గా మేము పోరాటం చేస్తాం.